ఇంకా మూడవది శబ్ద ప్రమాణము. The third one is based upon the sound. ఈ శబ్ద ప్రమాణం ఏమనగా, This Shabda Pramana is like this. కొంతమంది ప్రశాంతి నిలయముకు వచ్చి ప్రశాంతి నిలయం యొక్క వాతావరణమును, ప్రశాంతి యొక్క భవనమును, ప్రశాంతి యొక్క దృశ్యములను తాను అనుభవించి తిరిగి రానటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రశాంతి నిలయం ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పినప్పుడు ఇది కేవలం ఒక శబ్ద ప్రమాణం. Some people who visit Prasanthi Nilayam enjoy the beautiful environment, have a look at the mandir and various experiences. They go back home and describe their తెలుసుకున్నటువంటి experiences. వాడు తెలియనటువంటి వానికి తెలుసుకున్న విషయాన్ని చెప్పటమే ఇది శబ్ద ప్రమాణం. The person who knows explaining to the person who does not know by words, that is Shabda అది Pramana, ఏ వేదం. and that is Veda. వేదము శబ్ద ప్రమాణము Veda is an example for Shabda Pramana. కనుక తెలియనటువంటి ప్రతి మానవుడు కూడాను వేదము చెప్పేటువంటి ప్రమాణములనే ప్రత్యక్ష ప్రమాణములుగా గుర్తించి వర్తించడం అత్యవసరం. Therefore, it is necessary for all those people who really do not know, who are ignorant, to have full faith in Vedas and conduct themselves accordingly.